హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బీటెక్లో ఉన్న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ని కంప్లీట్ చేసుంటారో వారికి గవర్నమెంట్ ఫీల్డ్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూద్దాం రండి. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఫార్మర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి వాటిని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు వర్క్ చేసే ఫీల్డ్లో క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడం ఎలా అని ఈ కోర్స్ ద్వారా తెలుసుకుంటారు. ఇంకా ఈ కోర్స్ చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో డిజైన్ అండ్ సప్లై ఎక్విప్మెంట్స్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. హై కెరియర్ గ్రోత్ ఉండే కోర్సులలో ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఒకటి. ఈ కోర్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని చూసామంటే సొసైటీలో మంచి వాల్యూ ఉండే కోర్స్ ఇది. అది ఏంటి అని చూసామంటే సపోర్ట్ లైవ్ త్రూ ఫుడ్, హ్యాబిటేట్ అండ్ జాబ్స్. ఇది మాత్రమే కాదు, రా మెటీరియల్స్, ఫుడ్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ గురించి కూడా అంతా ఉంటుంది. ఈ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మెథడ్స్ గురించి చెప్పాలంటే డ్యామేజ్ హ్యాండిలింగ్, సార్టింగ్, ప్యాకింగ్ అండ్ ప్రాసెసింగ్ లాంటి డిఫరెంట్ వాటిపైన వర్క్ ఉంటుంది. ఈ కోర్స్ గురించి చెప్పాలంటే సేఫెస్ట్ జాబ్ ఇన్ ఇండియా అని అంటారు. ఈ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ అనేది మంచి డిమాండ్ అండ్ మంచి స్కోప్ ఉండే కోర్స్. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు వరకు కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. ఈ కోర్స్ చేయడానికి 10th అండ్ 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబవ్ 40% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, బయాలజీ ఆర్ మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ ప్యూర్ సైన్స్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఇక కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇది 4 years కోర్స్. పర్ ఇయర్కి యావరేజ్గా 1 lakh నుంచి 1,30,000 వరకు ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సైడ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో చూసామంటే అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్, ఫుడ్ సేఫ్టీ అప్లికేషన్ ఇంజనీర్, ప్లాంట్ అండ్ సాయిల్ సైంటిస్ట్ ఇలాంటి రోల్స్లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వీళ్ళు పర్ ఇయర్కి 2 lakhs నుంచి 8 lakhs వరకు శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ సైడ్ ఉన్న వాళ్ళకి పర్ ఇయర్కి యావరేజ్గా 3 lakhs నుంచి 9 lakhs వరకు శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వీళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఐబీపీఎస్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ లాంటి జాబ్ రోల్స్లలో వర్క్ చేస్తారు. ఓకే, ఇప్పటికైతే ఈ కోర్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.